అన్న నమస్తే. ఐపీఎల్ అని పెట్టుకొని వచ్చారు. ఐపీఎల్ అంటే ఇండియన్ పేపర్ లీగ్. అవును. ఓకే రైట్. ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ ఢిల్లీలో కూడా చాలా పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంది జంతర్ మంతర్ దగ్గర. ఏం మాట్లాడదలుచుకున్నారు? ఇక్కడ హైదరాబాద్ లో కూడా పెట్టారు కదా. మనకు ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ తీసేసి ఈ ఇండియన్ పేపర్ లీగ్ అనే పెట్టారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎట్లా పేపర్ లీగ్ ఉంది కాబట్టి ఇది చాలా సిగ్గుచేటు. ఈ దేశంలో విద్యార్థులకు చాలా సిగ్గుచేటు. మనం ఈ జనరేషన్లో ఉన్నామా లేకుంటే పునా జనరేషన్లో ఉన్నామా? ఆ టెర్రరిస్టులను రేపిస్టులను పార్టీలో చేర్చుకుంటారు. ఈ విద్యార్థులకు భవిష్యత్తు లేదా మోడీ గారు? ఈ యొక్క దేశ భవిష్యత్తు అనేది ఒక పార్లమెంట్ గదిలో కాదు, ఒక సరస్వతి గదిలో, ఒక విద్యార్థిని గదిలో మొదలవుతుంది. మా స్పష్టత ఒకటే ఈ పరీక్ష వ్యవస్థలో ఒక పరిష్టత కావాలి. ఈ యొక్క పేపర్ లీగులకు అడ్డుకట్టు కావాలి. ఎట్ లాస్ట్ మా డిమాండ్, అరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే లేకుంటే సావనే చావు నువ్వు. ఉసురు ఈ విద్యార్థులు ఉసురు పోసుకుంటావా నువ్వు? ఏందా టీఆర్ గ్యాస్ ఏంది అసలు? ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంత మంచిగా రాసుకుని వచ్చినావు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయరు అన్న. మనకు ఐపీఎల్ లో తెలుసు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్. ఆరెంజ్ క్యాప్ అంటే లీడింగ్ రన్నర్ మోడీ. పర్పుల్ క్యాప్ మోడీకి ఇవ్వాలి, ఆరెంజ్ క్యాప్ మోడీకి ఇవ్వాలి, పర్పుల్ క్యాప్ ధర్మేంద్ర ప్రధాన్కి ఇవ్వాలి. ఓకే, ఇట్లా ఇది ఇంత ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఇది రాయాలని? వీడు చేసే కథల కన్నా ఈ మా విద్యార్థుల ఉసురు తాకి అకౌంటబిలిటీ కోసం అడుగుతున్నాం. మేము ఏం అడగట్లేదు. అకౌంటబిలిటీ జస్ట్ రిజైన్ చేయాలి కదా, అకౌంటబిలిటీ అడుగుతున్నాం. దానికోసం ఇంత పెద్దగా చేస్తున్నారు. అదే మీతో పాటు ఇట్లా ప్రొటెస్ట్ చేసిన కొంతమందిని కూడా అక్కడ జంతర్ చూసుకుంటే పోలీసులు లాఠీ చార్జ్తో కొట్టి రక్తం కారుతున్నా కానీ వాళ్ళని కనీసం అంటే సానుభూతి లేకుండా కూడా వాళ్ళందరినీ ఇంకా ఈ శిక్షణ రహితంగా కొడుతున్నారు. మరి ఎట్లా చూసుకోవచ్చు? స్టూడెంట్స్ ని టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. రేపిస్ట్ ఏమో పార్టీలా జాయిన్ చేసుకుంటున్నారు. జస్ట్ మేము ఏం అడుగుతున్నాం? పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినాం, అకౌంటబిలిటీ అడుగుతున్నాం, అంతే కదా. టెర్రరిస్టులం కాదు కదా, లాఠీ చార్జ్ ఏమో అవసరం. అంటే మీలో పాకిస్తానీలు ఉన్నారంట కదా, ఎందుకుంటారా? స్టూడెంట్స్ వాళ్ళందరూ పాకిస్తానీలో కూడా దాదాపు 50% దాకా కూడా పాకిస్తానీ స్టూడెంట్స్ పాకిస్తానీ అంటారా? వాళ్ళందరూ 15 to 16 years పిల్లలు. 12 years అమ్మాయిని నెత్తి వల్ల కొట్టారు. సోనం వాంగ్చుక్ వైఫ్ కి ఇంటికెళ్ళి ఇగ్గిర్రు. ఇదేనా డెమోక్రసీ? వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్. అంటే మీరు అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళైనా? అందరూ స్టూడెంట్స్ మేము. పాకిస్తానీలు అయితే లేరు. లేదు. ఎందుకుంటారన్న? ఇండియన్స్ వేరే దేశస్తులు ఉన్నారని చెప్పి అంటున్నారు. అన్న శాతగారి మాటలు అవన్నీ కాదు. శాతగారి మాటలు అవన్నీ మమ్మల్ని ఎదుర్కోలేక మా డిమాండ్స్ నెరవేర్చలేక అవన్నీ టెర్రరిస్టులు రేపిస్టులు వాళ్ళ మీకు మా విద్యార్థులు వద్దు. మా విద్యార్థుల బాధలు వినడానికి మీకు సమయం కూడా లేదా మోడీ గారు? టియర్ గ్యాస్ ఇస్తారా పిల్లల మీద? చెప్పండి మీరు. టియర్ గ్యాస్, ఎక్స్పైర్డ్ టియర్ గ్యాస్, అది కూడా పాకిస్తాన్ వాళ్ళు అంటారు అన్న. మీరు పాల్గామ్ లోకి ఎంటర్ అయినప్పుడు అదే అన్న వాళ్ళు అంటున్నారు పాకిస్తాన్ వాళ్ళని. పాల్గామ్ లో ఎంటర్ అయినప్పుడు అప్పుడు తెలియదు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారని. ఇంత పెద్ద అటాక్ అయింది, ఇంతమంది మిలిటరీ వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ దగ్గర ఇంటెల్ సోర్స్ ఉంటది కదా. పాకిస్తానీలు వచ్చి వాళ్ళందరూ రెచ్చగొడుతున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, సిబిఐ ఉంది, సిబిఐ ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎంక్వైరీ చేయండి కదా. ఎందుకు అట్లా మాటలు అంటున్నారు? గాల్లో మాటలు అంటున్నారు అంతే. ఈ మోడీ ఏం లేదు. ఈ మోడీ అంటే దేశ భవిష్యత్తు కాదు, మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాం? ఏం డిమాండ్స్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రిలీజ్ చేయాలి, సోనం వాంగ్చుక్ రిలీజ్ చేయాలి, ప్రతి స్టూడెంట్ కి 1 CR ఇవ్వాలి, చనిపోయిన 20 స్టూడెంట్స్ కి. ఒక ట్వీట్ లేదు, ఒకటి ఏం లేదు గవర్నమెంట్ నుంచి. 20 మంది చనిపోయారు, ఒకటి లేదు. వేరే కంట్రీలలో ఎవరో చనిపోతే మోదీ ట్వీట్ వేస్తాడు. మరి మన పిల్లలు కాదా? ఇండియన్స్ కాదా? వీళ్ళే కదా ఓటేసి కల్పించింది. ఏమైంది? ఇప్పుడే కోడింది దేశభక్తి. మెలోడీ చాక్లెట్లు ఇస్తాడు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ కి. మెలోడీ చాక్లెట్లు ఇస్తాడు. మనకేమిస్తుండు మోదీ గారు? టియర్ గ్యాస్, లాఠీ దెబ్బలు. లాఠీలకి ఏమున్నాయి? మూలాలు కొట్టి ఉన్నాయి. అంటే కొడితే మళ్ళీ లేవద్దు వీడు అన్నట్టు. అట్లా ఎందుకు చేస్తున్నారు? లాఠీలకి మూలాలు కొట్టి ఉన్నాయి, కొడితే తలాలు వలిగిపోతున్నాయి. ఎందుకు అట్లా? అంటే మన పిల్లలు అనేది ఈ రోజు ఈ పిల్లలే రేపటి భవిష్యత్తు అని అంటారు. అంటే మీరు లాఠీలతో కొడితే మేము వండుకోవాలి ఇంట్లో, మాకేం చేత కాదు అనుకుంటున్నారు. అంటే ఎందుకు అట్లా? మెలోడీ చాక్లెట్లు ఇస్తున్నారు, ఏంది అది? బయట వాళ్ళకి ఇస్తున్నారు, మన వాళ్ళకి చిల్డ్రన్స్ డేకి ఇవ్వకపో సరే, కనీసం మాకు కొట్టకుండా వదిలేయి.